సో గైస్, ఫిగ్మాలో ప్రోటోటైప్ చేయడం ఎట్లా అంటే, మనం చేసిన ఆ యూఐ పేజ్ ఉంటుంది కదా, అది క్లయింట్కి విజువలైజ్డ్గా చూపించడం ఎలా అంటే, ఏ స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది ఏంటి అని. అండ్ జస్ట్ సింప్లీ ఇక్కడ మనకి ఏం లేదు, హియర్ యూ హ్యావ్ లాగిన్ పేజ్ మీద ఇక్కడ వాళ్ళు క్లిక్ చేశారనుకోండి, హియర్ యూ హ్యావ్ దట్ లాగిన్ పేజ్. సో లాగిన్ పేజ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ లాగిన్ పేజ్ ఎక్కడికి వెళ్ళాలి, సర్చ్ బార్కి వెళ్తుందా ఏంటి, ఆర్ సైన్ అప్కి వెళ్తుందా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా లాగిన్ అయిపోయి సెర్చ్ బార్కి వెళ్ళింది అనుకుందాం. సో వాట్ వీ హ్యావ్ టు డూ, అండ్ సెర్చ్ బార్ నుంచి మనకేంటి ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు ఏదైనా ఒక పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, సో ఆటోమేటిక్గా ఆ పిజ్జా దాని దగ్గరికి వెళ్ళేలాగా సెట్ చేసుకుందాం. సో వాట్ ఐఎమ్ డూయింగ్, డైరెక్ట్లీ ఇక్కడ మనకి ప్రోటోటైప్ అని చెప్పేసి పైన ఆప్షన్ ఉంటుంది మీకు డిజైనింగ్ పక్కన, అండ్ క్లిక్ ఆన్ దట్ ప్రోటోటైప్. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఏరియా అండ్ జస్ట్ సింప్లీ గివ్ టు వేర్ యూ వాంట్. లైక్ ఇప్పుడు నేను లాగిన్ పేజ్ టు సర్చ్ బార్కి ఇస్తున్నాను ఇక్కడ, ఓకే ఇచ్చేసిన. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఆన్ ట్యాప్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆన్ ట్యాప్ అనేది ఏంటంటే మీనింగ్ లైక్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ డ్రాగింగ్. సారీ, మీరు క్లిక్ చేయగానే ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి వెళ్తుంది. సో అది ఎలా వెళ్ళాలి, స్లైడ్ అవుటా స్లైడ్ ఇన్ అనేది యూ గైస్ కెన్ డిఫైన్ హియర్. లైక్ మీరు ఇప్పుడు స్లైడ్ అవుట్ స్లైడ్ ఇన్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్ట్ అనేది అంతా ఇక్కడ మూవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈజీనా ఈజ్ అవుటా. సో నేను ఇక్కడ ఏం పెట్టుకుంటున్నా అంటే బౌన్సీ పెట్టుకుంటున్నా. సో బౌన్సీ అంటే సడన్గా అలా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, దట్స్ ఫైన్. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఈ పేజ్ నుంచి మళ్ళీ సెకండ్ పేజ్కి మనకైతే లాగిన్ కావాలి, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, దట్స్ ఫైన్. అండ్ సింప్లీ put here to drag or wheel hovering or mouse enter. So which one you want, just put it on it. మౌస్ ఎంటర్ అని పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు మౌస్ దాంట్లోకి తీసుకెళ్ళగానే అది మూవ్ అవుతూ ఉంటుంది. మౌస్ లీవ్ అన్నారు అనుకోండి, మౌస్ వదిలేసాక లీవ్ అవుతూ ఉంటుంది. సో ఐ యూస్ ఆన్ ట్రాక్. అండ్ జస్ట్ ఎలా అది నాకు స్లైడ్ అవుట్ ఎలా కావాలి, సో ఐ యూస్ ఫర్ పుష్. సో ఇలా పుష్ అవుతూ ఉంటుంది, లేదంటే స్లైడ్ ఇన్ స్లైడ్ అవుట్. ఇంకా స్మార్ట్ యానిమేట్ అని చెప్పేసి మనకు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ బౌన్సీ ఉంది అండ్ జెంటిల్ ఉంది, ఆర్ ఎల్స్ హియర్ యూ హ్యావ్ దట్ క్విక్ అంటే సడన్గా వెళ్ళిపోతుంది. సో ఐ యూస్ స్లో. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ప్రోటోటైప్స్ అనేవి రెడీ అయినాయి. మీరు ఇక్కడికి పైన ప్రివ్యూ ప్యానల్ ఉంటుంది, అండ్ జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ద ప్రాసెక్ట్. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మనం చేసిన వర్క్ అయితే ఇక్కడ ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్స్ ఫైన్. హియర్ యూ హ్యావ్ దట్ లాగిన్ పేజ్. రైట్ నౌ ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ద లాగిన్. సో ఆటోమేటిక్గా మనకి ఇంకొక పేజ్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఐ లవ్ దిస్ జ్యూసీ వర్కర్. సో డైరెక్ట్లీ ఐ క్లిక్ హియర్. సో ఆటోమేటిక్గా మనకి పేజెస్ అనేటివి స్లైడ్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో లాగిన్ అండ్ క్లిక్ ఆన్ ఇట్ ఆర్ ఎల్స్ డ్రాగ్ ఆన్ ఇట్. ఓకే, so it's a very easiest process to do Figma prototypes. Okay, thank you.